విజయవాడలోని కొన్ని కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రోడ్లపైనే వర్షపు నీరు నిలిచి ఉంది. దీంతో వర్షపు నీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే మోటార్లతో వర్షపు నీటిని తొలగిస్తూ ఉండగా ఇప్పుడు రోడ్ డివైడర్లను తవ్వి వర్షపు నీటిని డైవర్ట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. నగరం నుంచి వరదను బయటికి పంపించేందుకు కూడా ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడతా ఉంది. ఒక పక్క డ్రైనేజీలను క్లీనింగ్ చేస్తూనే మరో పక్క ఇంజన్ల ద్వారా నీళ్ళని తోడి బయటకు వేస్తా ఉంది. దాంతో పాటు అదనంగా ఇప్పుడు మనం ఏదైతే చూస్తామన్నామో కండ్రిగాకి సంబంధించిన జంక్షన్ రోడ్ ఇది. ఈ రోడ్డుకు సంబంధించిన డివైడర్లను సైతం కూడా మొత్తం పగలగొట్టి మరి వాటర్ ని పక్కకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉన్న వాటర్ ని ఇటు రావాలంటే కష్టసాధ్యం అవుతోంది. డ్రైనేజ్ ద్వారా వాటర్ అనేది వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం మూడు ప్రొక్లైన్లకు సంబంధించి 200 హెవీ మిషన్స్ ఇవి. ఈ హెవీ మిషన్స్ ద్వారా రోడ్డుకి డివైడర్లు ఏవైతే ఉన్నాయో రోడ్డు డివైడర్లు కూడా మొత్తం పగలగొట్టేసి ఈ విధంగా వాటర్ అనేది ఆ ప్రాంతంలో నుంచి ఆ రోడ్డులో నుంచి పక్క రోడ్లోకి దీన్ని పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ డివైడర్లు అడ్డు ఉండటం వల్ల ఆ దరి ఉన్న వాటరు ఈ దరికి రాలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క ఈ వాటర్నే మోటార్ల ద్వారా పెద్ద మోటార్ల ద్వారా ఆ రోడ్లో నుంచి ఈ రోడ్డుకి పంప్ చేస్తా ఉన్నారు. అట్లానే రోడ్డు డివైడర్లను కూడా తొలగించి ఈ వాటర్ని పక్కకు పంపించాలనే ప్రయత్నం అయితే ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 10 రోజుల నుంచి వరద అనేది విజయవాడ నగర వ్యాప్తంగా కూడా వ్యాపించిపోయింది. ఆ వరద నీరు బయటికి పోవాలంటే కష్టసాధ్యంగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ వరద నీరు అనేది విజయవాడ నగర వ్యాప్తంగా ఇంత పరిస్థితిలో కని విని ఎరగని వరద అనేది రావడం జరిగింది. ఈ వాటర్ పోవాలంటే ఓ పక్క డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాటర్ ని ముందు బయటికి పంపిస్తే నగర ప్రజలు ఉపశమనం పొందుతారనే విషయంతో ఇప్పుడు ఈ వాటర్ ని పంపించేందుకు వివిధ మార్గాల్ని ప్రభుత్వం అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా డ్రైనేజీని క్లీన్ చేస్తూ ఒక పక్క డ్రైనేజీలోంచి వాటర్ని పంపిస్తూనే మరో పక్క ఇంజన్ల ద్వారా పెద్ద ఇంజన్ల ద్వారా ఈ వాటర్ అనేది పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం ఏదైతే చూస్తా ఉన్నామో ఈ డ్రైనేజీ ఈ డివైడర్ ని సైతం పక్కకు తీసేసి ఇది మొత్తం తొలగించి వేసి డివైడర్ తొలగిస్తేనే ఆ రోడ్లో ఉన్న వాటర్ ఈ రోడ్లోకి వెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తుంది ఈ డివైడర్ దీన్ని పగలగొట్టేసి పూర్తిగా పక్కకు నీరు అనేది ఎలా ఫ్లోగా చాలా స్పీడ్ గా పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రకంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం వేగవంతంగా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విధంగా మరొక 2-3 రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా మనం ఏదైతే ఇప్పుడు నుంచొని ఉన్నామో కండ్రిగా జంక్షన్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోంచి కూడా వరదని పూర్తిగా బయటికి పంపించేందుకైతే ప్రభుత్వం అయితే చర్యలు వేగవంతం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.